హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయిద్దండి. అది మీ గురించైనా మీరు తెలుసుకోవచ్చు, లేదా మీరు ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవాలంటే వాళ్ళ గురించి అయినా సరే తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను రీడింగ్ చెప్తానండి. ఇది కేవలం ఈ రీడింగ్ అనేది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి. మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది కేవలం టారో కార్డ్ రీడింగ్ అనే కాదండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ జాతకం ప్రకారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ జాతకాన్ని చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికైనా సరే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మీకు రీడింగ్ అనేది చెక్ చేసి చెప్తాను, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వనేమస్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నేను ఎప్పటికప్పుడు చెప్తానండి, మీకు వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చే అది మీకు కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ రీడింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వాళ్ళు కొంచెం ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ట్రెడిషనల్గా అంటే మ్యారేజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ప్రజెంట్ అయితే అలా ఉన్నాయన్నమాట ఎనర్జీస్. మిమ్మల్ని ట్రెడిషనల్గా చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఆ వ్యక్తి ఇంకేదైనా ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అయితే నాకు ఎనర్జీ అయితే ఆ విధంగా వచ్చిందనమాట. వీళ్ళు చాలామందిని సలహాలు, సొల్యూషన్స్ అడుగుతున్నారు, ఎట్లా ఏంటి అనేది. ఆ విధంగా వీళ్ళు కొన్ని సొల్యూషన్స్ కోసం ఎదురు చూస్తున్నారనేది చూపిస్తుంది అనమాట. కొంతమంది గురువులను కలివేయడం, పూజారులను కలవడం, ఇలాంటి ఏదో చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది అనమాట. అంటే పెద్దవాళ్ళనే సంప్రదిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. నాకైతే ఎనర్జీ అయితే ఆ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు మ్యారేజ్ గురించి అయితే చూస్తున్నారు అనేది నాకైతే కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫైనాన్షియల్గా అండి కొంచెం స్టెబిలిటీ ఉన్న పర్సన్ అయినప్పటికీ కూడా ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్గా కొంచెం ఎందుకో బాధపడుతున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోయినప్పటికీ వీళ్ళు కొంచెం ఎందుకో ప్రజెంట్ అయితే కొంచెం బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది. ఎమోషనల్స్ లేవు ఈ పర్సన్ లైఫ్లో, దాని గురించి కొంచెం బాధపడుతున్నారు. ఎమోషనల్గా దగ్గరగా మాట్లాడే వాళ్ళు లేరు అనేది చూపిస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. ఏదో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.